ఇప్పుడైన తాజా వార్త నకిలీ కాఫీ పొడి గుట్టురట్టయింది. బ్రాండెడ్ పేర్లతో మోసం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ దందా వెలుగు చూసింది. ఇప్పుడు తెలంగాణలోని జిల్లాలకు పాకింది. ఇక కోదాడలో నకిలీ కాఫీ పొడి సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. కోదాడ కేంద్రంగా ఈ దందా సాగుతోందని గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా నకిలీ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు సిగరెట్లు తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించాయి. కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నకిలీ కాఫీ పొడి ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లతో పాటు ఇతర సరుకులను సీజ్ చేశామని సిఐ శివశంకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితులు పావులూరి నారాయణమూర్తి, అనూప్ అగర్వాల్, సతీష్ ఏడిదలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నకిలీ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ను వెలికి తీయడానికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా నకిలీ కాఫీ పొడి గుట్టురట్టైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక బ్రాండెడ్ పేర్లతో అయితే మోసం చేస్తున్నారు. ఇటీవల ఈ హైదరాబాద్ లో అండ్ దందా అయితే వెలుగు చూసింది. ఇప్పుడు తెలంగాణలోని జిల్లాలకైతే పాకింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎస్ కిరణ్, మొత్తానికి చూస్తున్నాం కాఫీ పొడి అయితే లాస్ట్ కి కాఫీ పొడి కూడా కల్తీ అయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఎలా జరిగింది ఏంటి ఇదంతా కూడా? కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నకిలీ కాఫీ పొడి దందా చాలా కొన్నాళ్ళుగా సాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అంటే దాదాపు 4 టన్నుల నకిలీ కాఫీ పొడి ఆ పట్టుబడింది. అక్కడ ఆ దందాకు సంబంధించి ఒక్కొక్కటిగా కూపి లాగుతున్న కొద్దీ ఈ అక్రమ దందా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కోదాడ పట్టణం వెంకటేశ్వర నగర్ లో పెద్ద ఎత్తున బ్రూ కాఫీ ప్యాకెట్లు సిగరెట్ సంబంధించినటువంటి ఈ ముడిసరుకు మొత్తం కూడా పట్టుబట్టుగా తెలుస్తా ఉంది. చాలా రోజులుగా కూడా ఈ కోదాడ కేంద్రంగా ఇటు కోదాడకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు, అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఈ కోదాడ ఉంటుంది. ఇక్కడ నుంచి విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాలకు కూడా సరఫరా అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర నగర్ లో ఇటు చాలా రోజులుగా కూడా ఈ దందా సాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ దందాలో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారిలో అనూప్ అగర్వాల్, అదేవిధంగా వెంకటేశ్వర రావు అనే నిందితులు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారి వద్ద 4 మొబైల్లు స్వాధీనం చేసుకుని వీరికి ఎక్కడెక్కడ నుంచి ఈ నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు వస్తాయనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బ్రూ కాఫీ ప్యాకెట్ పట్టుబడ్డ నేపథ్యంలో ఆ ముఠాకు ఈ ముఠాకు ఏమైనా లింక్ ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కోదాడ సంబంధించిన పోలీసులు హైదరాబాద్ అంటే గతంలో హైదరాబాద్ కు పట్టుబడ్డ నిందితులకు సంబంధించిన ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో అక్కడి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ఈ రాకెట్ మొత్తం ఎక్కడ ఉంది? తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దందా సాగుతుందా? ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏజెంట్లు ఇక్కడ నుంచి ముడిసరుకు తీసుకొని కూడా ఇతర రాష్ట్రాలకు అంటే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారా అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బ్రాండ్ కి సంబంధించి అంటే పేరున్న బ్రాండ్ కి సంబంధించిన ప్యాకెట్లు కూడా వాడుకుంటూ వాటిలో ఇటువంటి నకిలీ బ్రూ కాఫీ పౌడర్ మిక్స్ చేస్తున్నట్టు కూడా ఇటు పోలీసుల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా రోజులుగా కూడా ఇటు కోదాడ కేంద్రం అంటే తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి విజయవాడ, అదేవిధంగా వైజాగ్ ప్రాంతాలకు కూడా, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచే తరలిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నకిలీ రాకెట్ వెనుక నెట్వర్క్ ను వెలికి తీయడానికి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ రాకెట్ కోసం సంబంధించి అంటే ఇందులో ఎంతమంది ఉన్నారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పావులూరి నారాయణమూర్తి, అనూప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనేటువంటి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.